నువ్వు మందు సిగరెట్ మానేస్తేనే నీతో కాపురం, లేకపోతే కాపురం లేదు. ఆయన మందు సిగరెట్ తాగి ఆయన ఆరోగ్యం ఏం కావాలా? ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటక్క? మొగుడు మీద ప్రేమ కనపడుతుంది కానమ్మా, ఏదైనా మొగుడు దగ్గరుండి సాధించాల. అట్ట కాదు నువ్వు మానేస్తేనే అని చెప్పి నువ్వు పుట్టింటికి వెళ్తే ఆడెందుకు మానతాడు, ఇంకా ఎక్కువ చేస్తాడైతే. ఇప్పుడు వాడి దగ్గరే ఉండి నువ్వు గనక సిగరెట్ తాగితే ముద్దు క్యాన్సిల్ అనాలి, నువ్వు మందు తాగితే బెడ్ క్యాన్సిల్ అనాలి. అప్పుడు 10% తాగేవాడు 5%కి పడిపోయింది. మందు సిగరెట్ అలవాటు లేని వాళ్ళు ఒక 70-80 ఏళ్ళు బతుకుతారు. మందు సిగరెట్ అలవాటు ఉన్నోళ్ళు 50-60 ఏళ్ళు బతుకుతారు. ఈ 50-60 ఏళ్లలో ఏది పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళై ముదిమన వాళ్ళు వచ్చేస్తారు. ఈ ముదిమన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మడికట్టుకొని వాళ్ళు ఉద్ధరించేది ఏమీ లేదు. చక్కగా తాగి తిని చచ్చిపోని ఇబ్బంది ఏముంది? ఏదైనా ఉండి మొగుడు దగ్గర ఉండి సాధించాలి. కానీ ఎక్కడెక్కడికో పోతే నీకు విషయం తెలియదేమో, మీ ఆయన పక్కింటి దాన్ని గెలుపుతున్నాడు అంటే ఆంటీని. నువ్వు అక్కడే కూర్చుంటే ఆంటీతో సెటిల్ అయిపోతాడు. అర్థమైందా? ఇక్కడికి వచ్చి తగలడి ఆడిని అప్పుడు అదుపులో పెట్టాలా. మొగుడిని ఏదైనా సరే మనం దగ్గరుండి సాధించాలని బయటికి పోయి మారుతాడు, ఆడేం మారడు. నువ్వు మారిపోతావు అనమాట. అర్థమైందా? అయినా వాళ్ళ ఆరోగ్యాల గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎంత తాగాల, ఏ లిమిట్లో ఉండాలా వాళ్ళకి తెలుసమ్మా. మీరు ప్రత్యేకంగా వాళ్ళ మీద శ్రద్ధ చూపించి మీ కాపురాలు పెటాకులు చేసుకోమాకండి. అర్థమైందా? ఏం ప్రేమే దిక్కుమాల ప్రేమ చిచ్చే.